ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఏలూరులో ప్రారంభించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పంటగా కోకో అభివృద్ధి చెందుతుందన్నారు ఆయన. కోకో సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ కాంక్లేవ్లో విస్తృతంగా చర్చించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత ఎక్కువ లాభాలు వస్తాయని మంత్రి అన్నారు. రైతులకు నిపుణుల సలహాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని కింజారపు తెలిపారు. కోకో రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషించాలనే ఉద్దేశంతోనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలియచేస్తున్నాను. కోకోకి కేజీకి 50 రూపాయలు ఇచ్చి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోకోకి ఉడతాభక్తిగా మీకు సాయం చేశాం. ఈరోజు కోకో మనం సంవత్సరానికి ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, విస్తీర్ణం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏమిటంటే మొన్నటి వరకు కొబ్బరి తోటలుంటే ఒక కొబ్బరే పండేది. ఈరోజు పామాయిల్ ఉంటే పామాయిలే పండుతుంది. అనుకోకుండా ఇది అంతర పంటగా మన జిల్లాల్లో కొబ్బరి ఉంటే అంతర పంటగా కోకో వేస్తున్నాం, పామాయిల్ ఉంటే అంతర పంటగా కోకో వేస్తున్నాం. దీనివల్ల అదనంగా కొంత డబ్బులు వస్తే అందులో తగ్గిన ఇందులో వచ్చిన మనకి స్టేబుల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి